వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించిన రైతులకు పాట్లు తప్పడం లేదు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు ఇంకా ప్లాట్ల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదు. కారణాలు ప్రభుత్వం రకరకాలుగా చెబుతున్నప్పటికీ రైతులకు కావాల్సిన ప్లాట్లు సకాలంలో అందాయా లేదా, వాటికు రిజిస్ట్రేషన్ సకాలంలో జరిగిందా లేదా, ఇది ప్రధానం. మొత్తం మీద అమరావతిలో 69,421 ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు జరిగింది 61,793 ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ జరగాల్సిన ప్లాట్లు 7,628 ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ జరగాల్సిన ప్లాట్లకు సంబంధించి రైతులు ప్రతిరోజు సిఆర్డీఏ కమిషనర్ దగ్గరికి, అట్లాగనే ఉన్నతాధికారుల దగ్గర తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. అధికారులు చెప్తున్నది ఏంటి, అది అసైన్మెంట్ ల్యాండ్ అనో, లేకపోతే మీ వారసుడు రావాలి అతనికి చేయాలనో, లేదా డిస్ప్యూట్లో ఒకరికి మధ్య పొలాలు డిస్ప్యూట్లో ఉండటం వల్ల వాళ్ళు కోర్టులో కేసులు వేసుకోవడం వల్ల వెంటనే పరిష్కారం చేయలేకపోతున్నామనో ఇట్లా చెబుతూ వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి ఒక లీగల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది ప్రభుత్వానికి. న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదులు న్యాయస్థానాలలో వాదించి వాటన్నింటినీ పరిష్కారం చేయాలి. వెంటనే వాళ్లకు ప్లాట్లు కేటాయించాలి. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రైతుల సమస్యలు, అంటే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతుల సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే మేము ఆందోళన చేపడతామని అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటికే 2-3 సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అయితే నారాయణ ఒక్కరే సరిపోరని, నారాయణతో పాటు మరొక మంత్రి, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ను కూడా జోడిస్తూ ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యేను కూడా కమిటీలోకి తీసుకున్నారు. మొత్తం 2 మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి ఏ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పరిశీలించి అధికారులకు పంపించి దాని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కమిటీ ఇప్పటికే గ్రామాల వారీగా సమావేశాలు పెడుతుంది. ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తమ దృష్టికి తీసుకురమ్మని చెప్తుంది. అయినా కూడా పరిష్కారం కాలేదు. కమిటీ ఏర్పడి దాదాపు ఇప్పటికీ 6 నెలల కాలమైంది. 3 నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇప్పుడు జేఏసీ తరపున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిద్దాము, ఆందోళన చేద్దాము అని చెప్పేసానంటే, ఏ ప్రభుత్వం అయితే కావాలని కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్టుంటుంది, బాగుండదు, ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి మంత్రులు, అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ జేఏసీకి సూచనలు చేయడం జరిగింది. ఇంతకుముందు 2-3 రకాల జేఏసీలు ఉంటే అమరావతిలో, ఇవన్నీ కూడాను ఒకే వేదిక మీదకి వచ్చి ఒక్క జేఏసీగా మీరు తయారయ్యి మీ సమస్యలను మా దృష్టికి తీసుకురాండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మేరకు అందరూ కలిసి దాదాపు ఒకే జేఏసీగా ఫామ్ అయ్యారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా పరిష్కారం కావడం లేదు. పూర్తి స్థాయిలో మాకు ప్లాట్లు ఎప్పుడు కేటాయిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. అదేవిధంగా ప్లాట్లు కొన్ని చోట్ల కేటాయించారు, వాళ్లకు ఈ 4 వైపులా రాళ్లు పాతేసేసి హద్దులు చూపించలేదు. అది ఎప్పటిలోపల పూర్తి చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. తర్వాత ఈ భూముల్లో ఏ ప్లాట్ అయితే కేటాయించారో ఆ ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు, తొందరగా అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక భవనం కట్టుకుంటే చుట్టుపక్కల భూములకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. గజం ఎంతో ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు, ఇప్పుడు మాకు గజము 50,000 రూపాయలు ఇక్కడ గజము భూమి ధర ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే 30,000, 40,000 కూడా ఇస్తున్నారు. ఇంకా గజం 1,00,000 రూపాయల వరకు పోయిద్దనే ఆలోచనలో కూడా కొంతమంది రైతులు ఉన్నారు. ఇదంతా జరగాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిఆర్డీఏ అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతులు ఇంకా ఇంతవరకు ఇవ్వడం లేదు. కానీ ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తిగా జరుగుతూ ఉంది. కానీ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ప్రధానమైనటువంటి ఇష్యూ అక్కడ ఈ రైతులకు కేటాయించే ప్లాట్లు
ధర తక్కువ, కొంచెం గుంతలు, గుట్టలు, తర్వాత శుద్ధ భూములు ఇట్లా ఈ ప్రాంతాలలో కేటాయిస్తున్నారు. మంచి ధర పలికే భూములనేమో వాళ్ళకు కొంతమందికి అనుకూలమైన వ్యక్తులకు ఇస్తున్నారు. అట్లానే కొన్ని సంస్థలకు కేటాయిస్తున్నారు. ప్రధానమైనటువంటి రహదారుల పక్కన ఈ ప్రైవేటు సంస్థలకు, ఎవరికో హోటళ్ళ వాళ్ళకు ఇట్లా ఇస్తున్నారు. ఇది దుర్మార్గం. మేము భూములు ఇచ్చిన రైతులు ముందు మమ్మల్ని సాటిస్ఫై చేసి మాకు కావాల్సినవి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వాలి. కానీ మమ్మల్ని దుర్మార్గంగా పక్కన పెట్టేసేసి అన్యాయం చేసి మాకు కాకుండా ఎవరికో బయట వ్యాపారులకు ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు జేఏసీ వాళ్ళు ప్రశ్నిస్తున్నది. దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్లారు. మంత్రి నారాయణ, అట్లాగనే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే అది చర్చలు జరిగాయి. అవి తీసుకెళ్లారు, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టారు. మనము రైతులకు న్యాయం చేయాలి, తర్వాతనే ఏదైనా చెప్పేసి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా ఇక్కడ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రము అది జరగడం లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే తప్ప అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా ఉండలేరు. ఎప్పటిలోపు దీన్ని పరిష్కారం చేస్తారో అని చెప్పేసి రైతులంతా ఎదురు చూస్తున్నారు.